సంజీవని. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభలగ్నం వారికి మే నెల ఎట్లుంటుందో తెలుసుకుందాం. సో కుంభలగ్నం వారికి ఫస్ట్ 14 days కూడా చాలా మంచి పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గురువు శని ఆధీనంలో ఉంటాడు. ఒకవేళ మీకు శని దశ అవ్వకపోతే ఇది వర్తిస్తుంది జాతకంలో. శని శుక్ర రాహులు ముగ్గురు కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పాపగ్రహాలు ఉంటే మనం ఏం మాట్లాడినా పడతాలు ఇట్లాంటివి అవుతాయో, శుభగ్రహాలు ఉంటే దానికి కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. అంటే మనం ఏం మాట్లాడినా కూడా అది మంచి రిజల్ట్స్ నే ఇస్తుంది అనమాట. సో ఇది కాబట్టి మనం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఏం చేసినా కూడా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన కుటుంబ సఖ్యత మంచిగా అవ్వడం కానీ, లేకపోతే మనం ఏం మాట్లాడినా కూడా చాలా మంచి రిజల్ట్స్ రావటం కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే వివాహ స్థానం బాగుంది. సో వివాహ స్థానంలో అంటే వివాహం తర్వాత ఏమన్నా ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ సార్ట్ అవుట్ అయిపోవడానికి చాలా మంచి పీరియడ్ కుంభలగ్నం వారికి ఇది. సో మే 14th వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. అండ్ అఫ్ కోర్స్ ఓవరాల్ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే శుక్రశనులు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ అంటే మే మొత్తం ఉంటారు కాబట్టి సో ఈ ఫలితాలు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కుజుడితో మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నది, శత్రురోగ రుణ స్థానంలో ఓవరాల్ మంత్ కూడా. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మే 14th తర్వాత, సో మే 14th తర్వాత మనం అందరికీ తెలుసు, మే 14th తర్వాత గురువు అనేది గురువు మనకి మిథునంలోకి వస్తున్నాడు. సో ఇది మేజర్ ట్రాన్సిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1 year ఒకసారి ఇది అవుతుంది. సో గురువు మిథునంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులు ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మనకి కుంభలగ్నం వారికి. ఇన్ కేసు వీళ్ళ దశలు అయిపోతే నో ప్రాబ్లం. గురు కుజుల దశలు అవ్వకపోతే మాత్రం పంచమ స్థానం ఇబ్బంది పెడతాడు గురువు. సో ఇంటర్వ్యూస్, మనకి వీసా ఇంటర్వ్యూస్ కానీ, జాబ్ ఇంటర్వ్యూస్ కానీ, అండ్ సంతాన ప్రయత్నాలు కానీ వీటన్నిటిలో కూడా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు కూడా కామన్ గా చూసే పాయింట్స్ నవమ స్థానం ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో అప్పుడు పితృదేవతల అనుగ్రహం రాదు అండ్ పూర్వపుణ్యం తగ్గిందని అర్థం. సో అప్పుడు మనం దానం చేసుకోవడం, ఇలాంటివి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ వీళ్ళిద్దరు కూడా లగ్నాన్ని చూస్తున్నారు. సో శరీరం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనారోగ్య సమస్యలు ఇలాంటివి తీసుకురాకుండా, అంటే మనం అట్లాంటి యాక్షన్స్ మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఓవరాల్ గా వచ్చేసి 2nd 8th ఓవరాల్ మంత్ బాగుంది. అండ్ 4th కూడా అంటే ప్రాపర్టీస్ రిలేటెడ్ స్థానం కూడా ఓవరాల్ గా బాగుంటది కుంభలగ్నం వారికి. సో ఇది గమనించుకోవాలి. అండ్ మంచి రోజులు వచ్చేసి 27, 28 శుభకార్యాలు ఉంటాయి, చేసుకోవచ్చు. నమస్తే.